హలో అండి. మా చిన్నప్పుడు చలికాలం రాగానే సజ్జ బూరెలు కానీ, సజ్జ కుడుములు కానీ చేసేవాళ్ళు. మరి సజ్జ బూరెల తయారీ కోసం సజ్జల్లో గోరువెచ్చని నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సజ్జల్ని ఉదయాన్నే నీళ్లు పంపేసి వీటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కనుంచుకోవాలి. అలాగే 4 ఎండు కొబ్బరి ముక్కలు, 4 యాలకులు కూడా పౌడర్ చేసి పక్కనుంచుకోవాలి. అరకిలో సజ్జలకి 150 గ్రాముల బెల్లం సరిపోతుంది. బెల్లంలో కొంచెం నీళ్లు వేసి బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సజ్జపిండిలో కొంచెం ఉప్పు, కొబ్బరి, యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల గోధుమ పిండి, అలాగే వేడివేడిగా ఉన్న బెల్లం నీళ్లు కలుపుకొని ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. పిండి నానిన తర్వాత చేతికి నూనె రాసుకొని ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ బూరెల్లాగా చేసి నూనెలో వేసుకోవటమే అండి. మీడియం సైజులో చేసుకుంటే బాగుంటాయి. వేడివేడి నూనెలో వేసుకుంటే బూరెలు చక్కగా పొంగుతాయి. అలాగే నూనె కూడా తక్కువగా పీలుస్తాయి.